పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. మణిబాబు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా పాజిటివ్‌గా మారదాము అనుకున్నా కూడా నెగెటివ్ ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయండి. ఖచ్చితంగా ఉంటది. అసలు దాని నుంచి మనం కంప్లీట్‌గా దాన్ని ఎలా మార్చుకోగలం అంటారు? ఈజీగా మార్చుకోవచ్చండి. ఇప్పుడు నాకు కూడా నెగెటివ్‌లు వస్తాయండి. రాకుండా పోవు. అది వెంటాడితేనే ఉంటాయి. 1, 2 అంటే ఫస్ట్‌లో వెంటాడినంత వెంటాడు ఇప్పుడు. ఓకే. వెంటాడు. ఎందుకంటే మనం వచ్చి ఫస్ట్ విషయం తెలీదు. అందువల్ల ఎక్కువ నెగెటివ్ ఆలోచనలు మన చుట్టూ పరిసరాల ప్రాంతాలు, మనం పోయే దారిలో, వచ్చే దగ్గర, మనం జాబ్ చేసే దగ్గర అయినా గానీ వింటా ఉంటాం. కొంతమంది నోరు తెరిస్తే మొత్తం ఇది కాదు, ఇది అవ్వదు, ఇది ఇంతే, అది అంతే అనే మాటలు బోలెడు వింటాం. అవును. అది అప్పుడు తెలియనప్పుడు ఇప్పుడు మన సబ్జెక్ట్ తెలుసుకున్నారు. అంటే ధ్యానం అనేది ఒకటి ఉంది దీంట్లో. హుహు. ఎవరైనా కానీ కొంచెంసేపు ప్రశాంతంగానే రాత్రి కొంచెంసేపు, ఉదయం కొంచెంసేపు కానీ ప్రశాంతంగా సైలెంట్‌గా కూర్చుంటే ఈ మైండ్ పీస్‌ఫుల్‌గా వస్తది. అంటే ప్రశాంతత ఏర్పడతది. ఓకే. మైండ్‌ని కంట్రోల్‌కి తెచ్చుకోవచ్చు ప్రశాంతంగా. ఈ నెగెటివ్ ఆలోచనలు ఇచ్చినోళ్ళు ఎప్పుడు గానీ దాన్ని వెంటనే మళ్ళీ మనమే మార్చుకోవాలి. హ్మ్. వస్తది. సార్ నేను మార్చుకున్నా కూడా నా వల్ల కావడం లేదు అన్నవాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళకి టచ్ అవుతానే ఉంటాయి. ఎక్కువ నెగెటివ్‌లు కూరుకుపో ఉంటది. అటువంటి వాళ్ళు ఒక పెద్ద అర్థం పెట్టుకోండి. మీతో మీరు మాట్లాడాలి. ఊరు కథలన్నీ మాట్లాడకూడదు ఇంకా. ఊరు కథలు మాట్లాడకూడదు. ఎనీ టైమ్ నీ గురించి మాట్లాడుకో. నేను ఇలా ఉండాలి, నేను ఇలా జీవించాలి, ఇలా కారు కొనాలి, ఇలా నీతో నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు నీకు మాట్లాడేదానికి ఒక వ్యక్తి కావాలి కదా! హ్మ్. ఇప్పుడు పక్కింటి వాళ్ళనో, దాని వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడన్నా నలుగురు కూర్చుంటే ఆడ కూర్చొని ఊరు కథలు మాట్లాడతావు. అది అనవసరం. నీ ప్రతిబింబం వింటాది. చూస్తది మొత్తం. నీ ఇన్నర్ మైండ్ వింటాది. నీ ప్రతిబింబం చూస్తూ ఉంటది. నీ ఇన్నర్ మైండ్ వింటాది. నీతో మాట్లాడడానికి ఒక వ్యక్తి నిలబడిపోయినాడు. వాడు నువ్వే. మనమిద్దరం. నేను మీతో మాట్లాడుతున్నాను. నా మైండ్ ఇంకొక రూట్‌లో కూడా పోయేసి వస్తున్నది. అది మీకు తెలీదు. మీ మైండ్‌ని ఆలోచించండి కావాలంటే. నేను అక్కడ రూమ్‌లో ఏం పెట్టేసి వచ్చినాను, బట్టలు అక్కడ కరెక్ట్‌గా పెట్టినానా, లేక డబ్బులు ఎత్తినానా అక్కడ కరెక్ట్‌గా పెట్టినానా, లేక ఉంగరం మీకు కరెక్ట్‌గా పెట్టినానా అని ఇప్పుడు నా ఆలోచన వచ్చింది. మీతో యాంకరింగ్ చేస్తున్నాను. మీరు చేస్తున్నారు. మీకు ఆన్సర్ ఇస్తున్నాను. వాడే ఇన్నర్ మైండ్ గొప్పోడు. వాడిని కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. ఓహ్! అవును. వాడినే కంట్రోల్‌లోకి కంట్రోల్‌కి ఆటోమేటిక్ కంట్రోల్ తెచ్చుకోవాలి. నెగెటివ్‌లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎంత వీలైతే అంత అద్దం దగ్గర నిలబడి పాజిటివ్ విషయాలను చెప్పండి. మంచి విషయాలను చెప్పండి. ఓకే. పాజిటివ్ అంటే ఏంది? మంచిగా జరిగినట్టు, ఉన్నట్టు, వచ్చినట్టు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎగ్జాంపుల్‌కి. మా ఇంట్లో అయితే ఒకప్పట్లో ఇది లేదు, అది లేదు మా అమ్మ అంటూ ఉండేది. మా అమ్మ అంటాగానే మా అట్ట పోయేది. అదే పద్ధతి మా భార్య కూడా నా భార్య కూడా ఒక కొన్నాళ్ళు అనింది. హ్మ్. సబ్జెక్ట్ తెలీదు మాకు. ఇది లేదు, అది లేదు. ఏమండి పప్పు అయిపోయింది అంటే ఇంట్లో బియ్యం అయిపోయి వస్తా ఉండాది. తెలియక. అవును. ఇలా అయిపోయింది అంటే ఉండేది కూడా అయిపోతూనే ఉంటది. ఇది లేదు, అది లేదు, అది మన వల్ల కాదు, మనకి దేనికి ఆ పనులు, ఆడెందుకు పోయినావు, అది ఎవరో చేసుకునే పని మన వల్ల కాదులే. ఇలాంటి మాటలు వచ్చినప్పుడు చెప్పుకొని కూరుకుపోయింది నెగెటివ్‌లు. ఆ! అయన్నీ విన్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే, ఏదేది లేదో అది ఉన్నట్టు చెప్పండి. ఓకే. నువ్వెవరికి డబ్బిచ్చి కొనలా, ఎవరికి దగ్గర పోయి చెప్పలే. నీతో నువ్వు చెప్పుకుంటున్నావు ఇంట్లో రూమ్‌లో. ఏదేది లేదో అది ఉన్నట్టు చెప్పండి. అయితే మనశ్శాంతి లేదు నాకు. దాన్ని ఇప్పుడు నేను ఎలా చెప్పాను? నేను చాలా మనశ్శాంతిగా మనశ్శాంతి ఉన్నాను. లేని వాళ్ళు కూర్చో, సైలెంట్‌గా లైట్ ఆఫ్ చేసేయి. గమ్మున కూర్చో, ధ్యానం చేతులు ఇలా పెట్టుకో. ఊరికే కూర్చో పీస్‌ఫుల్‌గా. ఏం మొదలుకొద్దు, ఏం ఆలోచించకూడదు. ఏం ఆలోచించకూడదు. ఏం జరుగుతున్నది నీ చుట్టూ ఏమేమి జరిగినా ఏం ఆలోచించకూడదు. కొన్నాళ్ళు ట్రై చేయి. ఒక 21 రోజులు ట్రై చేయి. ఆలోచనలు వెళ్ళిపోతున్నప్పుడు ఎలా తీసుకురావాలంటారు? అదే ఇప్పుడు ఆలోచన వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి బయట నువ్వే తీసుకురావాలి. ఎట్లా? నీకు మంచిగా ఇప్పుడు చెడ్డ దాంట్లోకి వెళ్ళిపోయిందనుకో, దానికి అట్నే రివర్స్ వచ్చేయి. ఏమని? ఇప్పుడు ఈ పనికిరాని దాంట్లో చూపిస్తున్నది అంటే నాకు ఇలా ఉంటే బాగుంటుంది కదా! భర్త నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, పిల్లలు నాతో అనుకూలంగా ఉంటే బాగుంటుంది, కుటుంబం బాగా లగ్జరీగా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి నువ్వు దిగేయాలి. ఇప్పుడు పనికిరాని దాంట్లో వెళ్ళినప్పుడు మైండ్ నువ్వే డైవర్ట్ చేసుకోవాలి. మనమే తీసుకొని రావాలండి. దానికి మంచి చెడు తెలీదు. నువ్వు పొమ్మంటే పోతుంది, రా అంటే వస్తుంది. గమ్మునుంటే ఆడికన్నా వెళ్తుంది. హ్మ్. నువ్వే డైవర్ట్ చేసుకున్నావు అనుకో, దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు అన్ని విధాలుగా బాగుంటే ఎలా ఉంటుంది, దాంట్లోకి తీసుకొచ్చు. ఒక 21 రోజులు ఇలా కూర్చో. మనశ్శాంతి లేని వాళ్ళు ఎవరైనా సరే, ఎప్పుడు చూసినా టెన్షన్లు, ఇంట్లో గొడవలు, చిరాకులు ఇవి ఉన్న వాళ్ళు ఎవరు లేనప్పుడు సైలెంట్గా కూర్చో. పగలైనా కూడా కూర్చో. హ్మ్. గమ్మున కూర్చో. ఏం ఆలోచించుకుంటా, ఎక్కడికే వెళ్ళిపోకుండా నీ మైండ్ ఇప్పుడు గొడవలు వేసుకుని అవన్నీ పక్కన పెట్టి మంచిగా ఆలోచించు. అన్ని విధాలుగా ఇప్పుడు ఏదేది నీకు లేదనుకున్నావు అవన్నీ ఉన్నట్టు, అందరూ హ్యాపీగా ఉన్నట్టు, కుటుంబం ఒక లగ్జరీగా జీవించినట్టు హ్యాపీగా ఉన్నట్టు కొంచెం ప్రశాంతంగా కూర్చో. హ్మ్. ఇప్పుడు మొత్తం పాజిటివ్ ఇస్తున్నావు. నీ మైండ్కి ఏం ట్రైనింగ్ ఇస్తున్నావు? పాజిటివ్ థింకింగ్ ఇస్తున్నావు. ఏది బయట పంపించలే, నువ్వే పంపిస్తున్నావు. ఇలా ఉంటే బాగుంటుంది. అందరూ పిల్లలు ఒక టూర్ పోయినట్టు కానీ, ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కలుసుకున్నట్టు కానీ, అందరూ హ్యాపీగా ఉన్నట్టు, బంగారు వేసుకున్నట్టు, ఒక మంచి జీవితాన్ని ఆలోచిస్తూ ఉండు. ఈ మైండ్ మొత్తం టెన్షన్లు పోతాయి. ధ్యానం ద్వారా నాకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడేది అప్పుడు వ్యవసాయంలో. టెన్షన్ అయిపోయాను. సమయానికి పని జరగకపోతే అలివిలేండి, మనుషులు రాలేదే, ఈ పని జరగలేదు, ఎట్ట చేయబోతాను, ఒంటగానే నేను ఎట్లా అని టెన్షన్ అయిపోయింది. ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత మొత్తం పోయింది. అస్సలు లేదండి. ఆ! నా దగ్గర లేదండి అది వెళ్ళిపోయింది ఎక్కడికో. అంటే మనం డైలీ పాజిటివ్ ఇచ్చే కొద్దీ పాత విషయాలని కొత్త విషయాలు నింపుతున్నాను కదా. నేను ఇన్నాళ్ళు వచ్చి ఏదేదో నింపెట్టాను.
ఇప్పుడు కొత్తవే ఒక సైడే పాజిటివ్ తీసుకొచ్చి నింపుతున్నాను. పాత ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ మైండ్ మొత్తం వచ్చి నడుతుంది కొత్త. అప్పుడు కూడా నెగిటివ్ టచ్ అవుతుంది, టచ్ అవ్వకుండా పోదండి. నెగిటివ్ అనేది ఆటోమేటిక్ టచ్ అవుతుంది, కానీ అప్పటిలాగా ఉండవు, కొద్దిగా వస్తుంది. వచ్చినప్పుడు అది నాది కాదు అనేసి నేను డైవర్ట్ చేసుకుంటాను, నేనే మారిపోతా. ఇలా గొడవలో ఏదైనా జరిగినట్టు ఇలా ఏదైనా అనిపించింది కనుక ఇది మనం టూర్ పోవాలి ఎలా ఉంటుంది అంటే అంతే మారిపోవాలి. అలా మారినప్పుడు ఏమవుతుంది, మైండ్ మొత్తం పీస్ఫుల్ అయిపోతుంది. నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. మన బాడీలో 7 చక్రాలు కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ఈ ప్రశాంతత వల్ల. అంటే మనం అనుకున్న పనులు జరగడానికి మన మేజర్ చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి ధ్యానం ద్వారా. కూర్చోవాలి, మనం కూర్చొని కంట్రోల్కి పెట్టుకుంటే కదా, మనం పెట్టుకోము అంతే. ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే దాన్ని ఎంతసేపు ఫోకస్ దాని మీద పెట్టేయడం. ఇలా జరిగిందే, ఇలా పోయిందే, ఈ పిల్లకాయలను ఎలా సాగబోతాను, ఈ కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతాను, వాళ్ళందరూ వెళ్ళిపోయినారే, వాళ్ళందరూ ఇల్లు కట్టేస్తున్నారే, వీళ్ళు ఎదిగిపోయినారే, వాళ్ళ ప్లాట్లు కొనేసినారే, మా పరిస్థితి అని ఎనీ టైం దాని మీద పెట్టి ఇంకో ప్రశాంతత ఆడ ఉంటుంది. టెన్షన్లు ఎక్కువైపోతుంది, బాడీ మెంటల్గా మైండ్ తయారవుతుంది, ఈ అలివి లేని చిరాకులు వస్తుంది. నోరు తెరిస్తే కాదు లేదు పనికిరాని మాటలే రిలీజ్ అవుతుంది. అది మనకొద్దు. టెన్షన్లు ఉన్నవాళ్ళు, ప్రశాంతి లేని వాళ్ళు ధ్యానంలో కూర్చోండి, సైలెంట్గా ఉదయం కొంచెంసేపు చేయండి, రాత్రి పడుకునే ముందు కూడా కొంచెంసేపు కూర్చొని పడుకోండి. మీకు తెలియకనే ఒక 21 రోజులకంతా ట్రైనింగ్ అవుతుంది. మీకు తెలియకనే మీ మైండే చెప్తుంది ఎంత ప్రశాంతంగా ఉంది. మీరే మీకే తెలిపించేస్తుంది. అవును ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానే, నాకు అవన్నీ గుర్తు రావడం లేదే అంటే నువ్వు మంచి పని చేస్తున్నావే, మంచిగా ఆలోచిస్తున్నావే, ఇంకా ఎందుకు అవి గుర్తొస్తాయా, ఒక మంచితనంలో తీసుకెళ్తుంది. అప్పుడు టెన్షన్లు పోతాయి, నెగిటివ్ నుంచి ఈజీగా పాజిటివ్గా రావచ్చు. ఇంకా బలంగా నెగిటివ్లో వచ్చేవాళ్ళు అద్దం దగ్గర నిలబడి కూర్చొని కానీ మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఏమేమి లేదు, ఏదేది లేదు అనుకున్నావు, ఏదేది రాలేదు అనుకున్నావు, అవన్నీ వచ్చినట్టు చెప్పుకో, ఉన్నట్టు చెప్పుకో, నాకు జరిగినట్టు చెప్పుకో, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పుకో, నీ గురించి నువ్వు పొగుడుకో. మాట్లాడి ట్రైనింగ్ అవుతుంది. అవన్నీ పోతాయి, ఇవి వచ్చేస్తుంది. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసేయాలి, తప్పదు అది. ఇప్పుడు నాకు 2 జీవితాలు కావాలనుకుంటే రాదండి. నాకు పేదరికము కావాలి, నాకు ధనరికం కావాలంటే ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది నీకు? ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంటాయి. ఇది లేదు, అది లేదు, అవ్వకూడదు లేదు, అమ్మకూడదు లేదు. నాకు ధనరికం కావాలని ఎనీ టైప్ ఫోకస్ పెట్టినామంటే ధనయోగానికి సంబంధించిన అవకాశాలు, మార్గాలు సృష్టించబడతాయి. ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలోనే వస్తుంది. మార్గాలు ఎలా వస్తుంది అంటే నేరుగా మన దగ్గరికి రావండి, మనిషి రూపంలోనే వచ్చేది. దేవుడు నేరుగా వచ్చి ప్రత్యక్షమై మనకెవడు, దేవుడు ఇచ్చేది, దేవుళ్ళు నమ్మే వాళ్ళు కూడా ప్రత్యక్షమై మనకెవడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఈశ్వరుని బాగా నమ్ముతాడు అనుకో, ఏమో ఒకడు బాగా నమ్ముతాడు, అతను ఎత్తును ఎప్పుడు చూసినా అరహర అరహర మహాదేవ అనుకుంటాడు అనుకో. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇది. అంటే మన జీవితంలో ఎలా ఉంటుందంటే, ఒక పోతున్నాడు, వరదలు వచ్చేసింది, ఆ వరదలో చిక్కిపోయినాడు. ఈశ్వరా నన్ను కాపాడు, అరహర మహాదేవ ఓం నమ శివ నన్ను కాపాడు అని అరుస్తున్నాడు. వెంటనే ప్రత్యక్షమైనాడు దేవుడు. చూశాడు, అబ్బా నా భక్తుడు పోతున్నాడు అనేసి పడవేసుకొని మనిషి రూపంలో వచ్చినాడు. చెయ్యి ఇలా లాక్కుంటాను, నువ్వేంది నన్ను కాపాడేదే, నా దేవుడు వస్తాడు, నువ్వు పోయానువా, నేను దేవుడు నమ్మి ఉన్నాను, ఆయనే కాపాడాలి నన్ను, ఆయనే రావాలి నాకు అనికని. ఊరు పాపిస్తాడు, నేను ప్రత్యక్షమే నేరుగా వస్తే భసం అయిపోతావు, నా యొక్క రూపాన్ని నువ్వు చూడలేవు కదా, నా కాంతిని నువ్వు తట్టుకోలేవు కదా అనేసి ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ బోవర్గా అవుతున్నది, మళ్ళీ అరుస్తున్నాడు. వీడు వదిలేటట్లేదు అని మళ్ళీ వెలుపుకాట వేసుకొని పైన నుంచి వచ్చినాడు. దారి వదిలినాడు, ఎక్కడ పట్టుకో రావాలనుకుంటాను, నువ్వేది నన్ను కాపాడేది, నా దేవుడు వస్తాడు. ఇంకా దేవుడు లేదు, ఇంకా వీడిని కాపాడిన ఒకటే, మా దేవుడు ప్రత్యక్షమైతే వీడే భసం అయిపోతాడు. అందువల్ల గమ్మున ఆయన వెళ్ళిపోయినాడు. వీడు వరదలో చిక్కుకొని చనిపోయినాడు. ఆడికి పోయినాడు, ఈశ్వరుని మీద గొడవ పెడుతున్నాడు. ఆ లోకంలో పోయే, నువ్వు వస్తావు, నీ భక్తిని కదా నేను అరసు, నువ్వు అరిచినావు, నేను వచ్చినాను కదరా, ఎక్కడ వచ్చినావా, పడవలో వచ్చింది నేనే కదరా, నువ్వా నాకు తెలియదా అంటే, నా వెలుపుకాటలో వచ్చింది నేనే కదరా, అవునా నాకు తెలియదా, నేను ప్రత్యక్షమైతే నా రూపాన్ని నువ్వు చూస్తే భస్మైపోతావు కదరా, నిన్ను కాపాడింది ఎందుకు అవతల నేను, మనిషి రూపంలోనే వస్తారు. అంటే అవకాశాలు ఎలా వస్తాయంటే ఎలాగైనా వస్తుంది, ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది మనకి. అంటే ఈ సబ్జెక్ట్ రూల్ కూడా ఏంది, నేరుగా విశ్వమే తీసుకొచ్చి నీకు ఇవ్వదు, ఏదో ఒక రూపాన్ని చూపిస్తుంది నీ ముందుకి. నీ మైండ్ పాజిటివ్ థింకింగ్ ద్వారా నీ ఇన్నర్ మైండ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మార్గాలు సృష్టించబడుతుంది. అందుకే మౌనం పాటించమనేది, అందుకే ధ్యానం చేయండి అనేది. ఇప్పుడు మెంటల్గా ఉండే వాళ్ళకి ధ్యానం చేస్తే ప్రశాంతంగా అయిపోతుంది. కాబట్టి నెగిటివ్ నుంచి ఈజీగా పాజిటివ్గా రావచ్చు. ఎనీ టైం పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ప్రతిరోజు చెడ్డది వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టాక మంచిగా ఆలోచించండి, డైవర్ట్ అయిపోతుంది. రోజుకి ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, పాజిటివ్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. నేను ప్రతిరోజు నా మైండ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా తెచ్చుకోవడానికి మిర్రర్ వర్క్ చేసి ధ్యానం చేసి నేను మైండ్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా పాజిటివ్గా తెచ్చుకొని మొత్తం నా బాడీలో ఉన్న ప్రతి అవయాలు పాజిటివ్గా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.